అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన సమీపంలోని ఓ పాలిమర్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా సూర్యాపేటలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన సమీపంలో ఓ పాలిమర్ కంపెనీలో అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయితే మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ సూర్యాపేట ఓ పాలిమర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, ఏంటి డీటెయిల్స్? గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా చూసుకుంటే సూర్యాపేట జిల్లాలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డులోని తెల్లవారుజామున జరిగినటువంటి కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ ఉదయం షిఫ్ట్ చేయవలసినటువంటి క్రమంలోనే తెల్లవారుజామున జరుగుతున్నటువంటి షిఫ్టింగ్ లోని ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేంజింగ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్ తో పాటు కొంత నిర్లక్ష్యం జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఆస్తి నష్టం జరిగింది అనేది చెప్పడానికంటే ముందు ఆ షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగింది, దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఇక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది హఠాత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే సేఫ్టీని సంబంధించిన అధికారులకు కూడా వాళ్ళకు ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్స్ కానీ మరో విధంగా ఉన్న వాటిని ఏమంటే షిఫ్ట్ చేయడం జరిగింది. సమీపంలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సమీపంలో ఉన్నటువంటి సంబంధించిన ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఫైర్ సిబ్బంది ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా మండలాపేయడం జరిగింది. ఇది సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట పట్టణంలో జరిగినటువంటి స్థానికంగా ఉన్నటువంటి కంపెనీల ద్వారా అగ్ని ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సూర్యాపేట్ ఈనాడు ఆఫీస్ నియర్ బై శాంతినగర్. సూర్యాపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన సమీపంలోని ఓ పాలిమర్ కంపెనీలో అయితే ఈ ప్రమాదం జరిగింది. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకైతే యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.